కొండపెట్టుకుంట శ్రీ పిలికుట క్షేత్రంలో అయితే అంగరంగ వైభవపేతంగా అయితే తెప్పోత్సవం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే తెప్పోత్సవం అనేది ఎంతో ఘనంగా అయితే జరుగుతూ ఉంది. సో మీకు కనిపిస్తుంది కదండి, ఇప్పుడు తెప్ప అయితే జరుగుతుంది అనమాట. ఈసారి తెప్ప అనేది ఎంతో వైభవంగా ఒకసారి మీరు చుట్టూరు కూడా గమనించవచ్చు. ఎంత మంది జనాలు వచ్చారు, అదేవిధంగా ఎంత మంది భక్తులు వచ్చారు అనేది ఒక్కసారి మీరు గమనిస్తే అసలు కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి. ఆ తెప్పోత్సవం మీద వెంకటేశ్వర స్వామి ఆ విధంగా ఊరేగుతూ ఉంటే ప్రజలందరూ కూడా భక్తి భావంతో గోవింద గోవింద అనే నామాలతోటి అయితే ఈ ప్రాంతం అంతా మారుమోగిపోతుందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి వచ్చేస్తూ ఉన్నాడు స్వామి మన దగ్గరికి. స్వామిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది ఈ ఊరి పిల్లలు కానివ్వండి, ఈ ఊరి భక్తులు కానివ్వండి, స్వామి వారి తెప్పని లాగేందుకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఎంతో మంది భక్తులు కానివ్వండి ఈ తెప్పోత్సవంలో అయితే పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎంతమంది వచ్చారని చెప్పి మనం సుమారు ఒక లెక్కేసుకున్నట్టుగా అయితే దాదాపుగా ఒక 20,000 నుంచి 30,000 మంది దాకా కూడా వచ్చినారని చెప్పి అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంతో కేర్ఫుల్ గా అయితే ఈ రోజు ఈ తెప్పోత్సవాన్ని అయితే జరుపుతూ ఉన్నారు. ఇంకా సేపట్లో అయితే స్వామివారు అయితే మన దగ్గరికి వచ్చేస్తారనమాట. చూడండి ఈ తెప్పోత్సవంలో అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉభయదాతలు దగ్గమాటి మాల్యాద్రి గారు కూడా ఈ రోజు ఉభయదాతలుగా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసేసేయండి, ఇక్కడ నుంచి కూడా స్వామివారు ప్రతి ఒక్క భక్తునికి కూడా దర్శనం ఇస్తూ అయితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కోరికలు అనేవి నెరవేరుస్తూ స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడే మీకు ఇంకా కొన్ని క్షణాలైతే స్వామివారు కనిపిస్తారు. సో చూస్తూనే ఉందంటే స్వామివారు ఆ చిరునవ్వుతోటి చిరు మందహాసంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయితే వేణుగోపాల స్వామి లాగా కృష్ణుడు లాగా కూడా స్వామివారు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. అందరూ ఒక్కసారి చూసిన వెంటనే గోవింద 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 అనే ఒక నామస్మరణతో అయితే ఈ ప్రాంతం అంతా మారిపోతుంది. అదేవిధంగా మీరు కూడా స్వామివారిని చూసి దర్శించుకోండి.